మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రీసెంట్‌గా బడ్జెట్ గురించి అనౌన్స్ చేసింది కేంద్రం. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ ఇచ్చినటువంటి బడ్జెట్లో ప్రజలకి అనుగుణంగా కొంత బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఎంప్లాయీస్కి కానీ ఊరటిచ్చే బడ్జెట్గా భావించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఉత్పాదక రంగాల్లో కూడా గణనీయమైనటువంటి మార్పులు తీసుకొచ్చి కొన్ని రాయితీలు ప్రభుత్వం ఈ యొక్క ఎంఎస్ఎంఈకి వీటన్నిటికి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బడ్జెట్ చాలా హర్షించదగ్గ బడ్జెటే. అయినప్పటికీ కూడా ఇంకా దీంట్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ జిఎస్టీ అనేది ఇప్పుడు ఉన్నటువంటి గూడ్స్ మీద జిఎస్టీ అనేది, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ మీద కానీ టర్మ్ ఇన్సూరెన్స్ మీద కానీ జిఎస్టీ అనేది అధికంగా ఉన్నది. కాబట్టి అది ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య సంరక్షణ వీటన్నిటిలో కూడా దృష్టిలో చూసుకొని ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీని పూర్తిగా తొలగించేస్తే ఇంకా ప్రజలకి ఊరట కలిగించదు అనేది ప్రజాభిప్రాయంగా మేము అందరూ తెలియజేస్తున్నాం. మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 12 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మీ అభిప్రాయం? ఇది మంచి హర్షించదగ్గ విషయమే. ఇంతకుముందు కూడా ఇలాంటి బడ్జెట్ ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు. ఈ 12 లక్షల రూపాయలు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది మధ్యతరగతి ప్రజలకి చాలా ఊరట వస్తుంది. అదేవిధంగా కూడా దాని ద్వారా ఏంటంటే మనకి కన్జంప్షన్ ఎక్కువగా కూడా ఈ కొనుగోలు శక్తి కానీ, అదేవిధంగా కూడా ఈ యొక్క మార్కెట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి దీనికి పర్చేజింగ్ పవర్ కూడా పెరగడానికి కూడా అవసరం ఉంటుంది. దీనివల్ల మంచి ఉపయోగకరమైనటువంటి ఈ స్లాబ్ని మధ్యతరగతి ప్రజలకు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. హ్యాపెనింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించి, పోలవరానికి, అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి మిగతా అన్నిటికి సంబంధించి ఒక బడ్జెట్ అయితే కేటాయించారు. దానికి సంబంధించి ఈ మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి బడ్జెట్లో ఎలకేషన్ ఇచ్చినటువంటి విధానం చూస్తే ఇంకా ఎక్కువగా ప్రొవైడ్ చేయాల్సింది. ఇప్పుడు మనం ఎంతో వెనకబడి ఉన్నాం కాబట్టి బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత, స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మనకి ఎలాంటి రాయితీలు అనేది క్రితంలో ప్రకటించినప్పటికీ కూడా ఆ రాయితీలు అనేది పూర్తిగా అవలంబించాలన్నటువంటి విధానంలో క్రితంలో ఉన్నది. కానీ ఈ బడ్జెట్లో కొంతవరకు ఊరట కలిగించే బడ్జెట్, ఆంధ్రప్రదేశ్కి ఊరట కలిగించే బడ్జెట్గా కూడా అభివర్ణించవచ్చు. అదేవిధంగా వైజాగ్ స్టీల్ కానీ, అమరావతి కానీ, ఇది పోలవరం ప్రాజెక్టు కానీ వీటన్నిటికి సంబంధించి కూడా ఎలకేషన్స్ ఇంకా ఎక్కువ చేసి ఉంటే ఇంకా త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ జీడిపిలో కూడా ప్రధానమైన పాత్ర పోషించడానికి అవకాశం ఉండేది అనేది మా అభిప్రాయం. గతంలో చూసుకుంటే 14 లక్షల కోట్లు అనేది యూనియన్ బడ్జెట్గా చూసుకుంటే అది చాలా పెద్ద మొత్తం ఒకప్పుడు. కానీ అది ఇప్పుడు ట్రిపుల్ అయిపోయి 50 లక్షల కోట్లు అయింది. ఈ ఎవల్యూషన్ మీరు ఎలా భావిస్తారు? ఇది తీసుకొచ్చినటువంటి 50 లక్షల కోట్ల బడ్జెట్ తోటి నిర్మలా సీతారామన్ గారు ఇది ప్రవేశపెట్టడం అనేది చాలా హర్షించదగ్గ బడ్జెటే. ఈ బడ్జెట్ వల్ల ఏంటంటే ఇండియా జీడిపి రేట్ను కూడా అతి తొందరలో వికసిత్ భారత్కి దోహదపడే విధంగా కూడా ఈ బడ్జెట్ ప్రతిపాదన చేశారనేది భావించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగస్తులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు, చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులకు, అత్యల్ప ఆదాయం కలిగిన వ్యక్తులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో వారి ఆర్థిక అభివృద్ధికి తప్పనిసరిగా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. మౌలిక వసతులు, పెట్టుబడులకు కూడా ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేటట్టుగా కస్టమ్స్ డ్యూటీలు అవన్నీ తగ్గించడం, మెడిసిన్స్ వాటిపైన కస్టమ్స్ డ్యూటీ భారీగా తగ్గించడం, అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద, ఇవన్నీ కూడా అందరికీ ఉపయోగపడే పనులే చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళ వరకు అయితే అసలు ప్రాబ్లం లేకుండా చేశారు. అబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్టా కట్టగలుగుతారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. Budget introduced yesterday it is a very positive and it will be helpful to economic growth of the country. No doubt it is benefit to employees, salaried employees as well as senior citizens, and overall country is happy. In my opinion, the country is happy with the budget what introduced yesterday. ఇప్పుడు వచ్చిన బడ్జెట్ అయితే చాలా ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎంఎస్ఎంఈస్కి, లెదర్కి అండ్ బ్యాటరీస్కి, కొన్ని మినరల్స్కి వాటికి చాలా సబ్సిడీలు ఇచ్చారు. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లా అనేది కంప్లీట్గా రివైవ్ చేయడం అనేది విచ్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. బికాజ్ గ్లోబల్గా కూడా ఇన్ఫ్లేషన్ చాలా పెరుగుతోంది. మనం ఇంటర్నేషనల్గా కంపీట్ చేయాలి అంటే కనుక దిస్ కైండ్ ఆఫ్ బడ్జెట్స్ ఆర్ నెసెసరీ. ఇలాంటివి అవసరము.
ఇన్ఫ్లేషన్ మన గ్రోత్కి జీడిపి పెరగాలంటే కన్సంప్షన్ పెరగాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ కన్సంప్షన్ పెంచుతుంది. అంటే మనము కస్టమర్స్గా ఎక్కువ కొంటే కనుక గవర్నమెంట్కి జీడిపి పెరుగుతుందన్నమాట. సో మనం గ్రోత్ కావాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ బడ్జెట్ వస్తే చాలా బాగుంటుందండి. ట్యాక్స్కి సేవ్ చేసుకునేది పీపుల్ కెన్ డైవర్ట్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్ అండి. సేవింగ్ ఈజ్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్. సేవ్ చేసుకోవడం వేరు, పెట్టుబడులు పెట్టడం వేరు. అలాగే మీరు చూస్తే కనుక ఇన్సూరెన్స్ సెక్టర్లో మొత్తం 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అలౌ చేశారండి, విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే సో ఇన్వెస్ట్ చేసుకునేందుకు స్కోప్ ఎక్కువ ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కనుక చూస్తే గణనీయంగా పెరిగిందండి. మల్టీ ఫోల్డ్గా పెరుగుతూ వస్తుంది ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ రిస్క్ తీసుకోలేని వాళ్ళకి కానీ కన్సిస్టెంట్ రిటర్న్స్ కావాలనుకున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగా పనికొస్తాయి. అండ్ స్టాక్ మార్కెట్స్ ఫ్లక్చువేషన్స్ ఇప్పుడు చూస్తే మనకి లాస్ట్ 3 వీక్స్ నుంచి బాగా పడిపోతున్నాయి, ఎయిదర్ స్లైట్ పెరుగుతున్నాయి. అలా అంత వాలటాలిటీ ఫ్లక్చువేషన్స్ తీసుకోలేని మిడిల్ క్లాస్ వాళ్ళు దే కెన్ హ్యాపీలీ పుట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో మనం ఎంత మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేయగలిగితే ఆల్ దట్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి డైవర్టెడ్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇంకోటి చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి, రైల్వేస్ పెంచడానికి, ఆన్ విచ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ వెరీ మచ్ డిపెండెంట్. దాని మీద చాలా ఫోకస్ చేశారండి. రైల్వేస్ పెంచడం అనేది, రోడ్స్ పెంచడం అనేది, ఈ ఎంఎస్ఎంఈలు, ఈ లెదర్ ఇవన్నీ అండ్ బ్యాటరీస్ మీద ఇది తగ్గించడము చాలా ఆశాజనకంగా ఉండండి. ఇలాంటి బడ్జెట్స్ కనుక కంటిన్యూ చేయగలిగితే డెఫినెట్గా ఇండియా విల్ బి ఆల్రెడీ ఇట్స్ వన్ అమంగ్స్ ద సూపర్ పవర్స్. ఇంకా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం చాలా ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ అండ్ అమరావతి చంద్రబాబు నాయుడు గారు 6 పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్స్ తీసుకొచ్చారండి. పాలసీస్ అనేవి అవి నిజంగా చాలా చాలా యూస్ఫుల్. ముఖ్యంగా ఆయన ఫోకస్ చేసిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా తగ్గించాలి, దట్ ఈస్ అ మేజర్ థింగ్ అండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కనుక తగ్గిస్తే మార్జిన్ అనేది గణనీయంగా పెరుగుతుంది. స్టార్టప్స్ వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుందండి. స్టార్టప్స్కి కూడా చాలా ఫోకస్ చేస్తున్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ మీద, స్టార్టప్స్ మీద, పెట్టుబడుల గురించి వాళ్ళ యూత్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి ఉద్యోగాలు ఎలా కల్పించాలి, క్రియేట్ చేసే వాళ్ళగా డెవలప్ అవడానికి ఎలా ఎంకరేజ్ చేయాలనే దాని మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత తగ్గితే మార్జిన్ అంత పెరుగుతుంది. అండ్ కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి, నెంబర్ ఆఫ్ పీపుల్ కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ప్రైసెస్ విల్ బి స్టెబిలైజ్డ్, సెల్లింగ్ ప్రైస్ విల్ బి స్టెబిలైజ్డ్. ఇది చాలా వెల్కమింగ్ ఫీచర్ అండి. ద 6 పాలసీస్ హీ హాస్ గివెన్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ లోవర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్. అండ్ ఇంకా ధైర్యంగా ముందుకు వస్తారనమాట. ఐడియా ఉండి పెట్టుబడి పెట్టలేము, మనకి వనరులు ఎలా సమకూర్చుకోవాలి అని తెలియని వాళ్ళు దే కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. మంచి ఐడియా ఉంటే కనుక మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాము అని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చెప్పిన 6 పాలసీస్ మాత్రం దే ఆర్ వెరీ వెల్కమింగ్ ఫర్ ఆంధ్ర అండ్ అమరావతి అండి. ఫ్యూషన్ ఎలా చూస్తామంటే వీ హ్యావ్ టు చేంజ్ విత్ ది కాన్సెప్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్. వెన్ ద ఇంటర్నేషనల్ గేట్స్ ఆర్ ఓపెన్ ఫర్ అదర్స్ టు కమ్ ఇన్ అండ్ వీ కెన్ గో అవుట్ అండ్ డూ ద బిజినెస్. మనము వేరే చోట కూడా మన బిజినెస్ విస్తరింపజేసుకునే లైన్లో ఇట్ ఈస్ నెససరీ అండి. ఎంకరేజ్మెంట్ ఈజ్ నెససరీ. పెట్టుబడులు అవసరము. గ్రోత్ మనము సాధించాలి అంటే కనుక ఇట్లాంటి ఎంకరేజింగ్ బడ్జెట్స్ రావడం వెల్కమింగ్. బట్ వనరులు సవ్యంగా ఉపయోగించాలి. ఆ పర్టికులర్ దానికి ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆగిపోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు. ఆగిపోయిన ప్రాజెక్ట్స్ని అన్ని రివైవ్ చేసుకుంటూ వచ్చి దెన్ వీ కెన్ థింక్ అబౌట్ గ్రోత్ అనేది. సో ఆ పందాలో నడుస్తుంది. ఇట్స్ ఏ గుడ్ ఫీచర్ అండి. ఎందుకంటే గ్లోబల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, గ్లోబల్ కాంపిటీషన్ పెరుగుతోంది అండ్ బార్డర్స్ చెరిగిపోతున్నాయి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బార్డర్స్కి. ఈ పరిణామాల దృష్ట్యా అలాంటి బడ్జెట్ రావడం వెల్కమింగ్ అండి. ఇండియా గురించి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం అంటే అదే. అంటే తయారు చేసే ఖర్చు కనుక తగ్గితే, ధర కనుక తగ్గితే బిజినెస్ మెన్కి ఎంకరేజింగ్గా ఉంటుంది. అది ఎలా తగ్గుతుంది? మనకి మెటీరియల్ అవైలబుల్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించగలగాలి, రా మెటీరియల్ అవైలబుల్ చేయాలి వేరే వేరే సెక్టర్స్లో. సో అలాగా మీకు మెటీరియల్ ఇక్కడే తీసుకుని ఇక్కడే తయారు చేసుకుని మనం ఇక్కడే అమ్ముకుంటే కన్జంప్షన్ పెరిగితే ఒకటండి రూల్. కన్జంప్షన్ కనుక పెరిగితే మార్జిన్ పెరుగుతుంది. కన్జంప్షన్ ఎప్పుడు పెరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉన్నప్పుడు. వెన్ పీపుల్ విల్ గో ఇన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ వెన్ దే ఆర్ ఏబుల్ టు హ్యావ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే కాస్ట్ పర్ యూనిట్ తగ్గుతుంది. అలా కనుక చేయగలిగితే, అలా చేయడానికి వీళ్ళు మార్గం సుగమం చేస్తున్నారనమాట. ఇప్పుడు సెల్ ఫోన్ బ్యాటరీస్ వాటి మీద తగ్గించాము, సబ్సిడీ అని తగ్గించారని చెప్పారు. సో విచ్ విల్ బి ఎంకరేజింగ్ ఫర్ పీపుల్ టు గో ఇన్ ఫర్ మోర్ మొబైల్స్. అంటే కనెక్టివిటీ పెరుగుతుంది. మొబైల్ ఫోన్ అంటే ఇట్స్ ఓన్లీ నాట్ టాకింగ్ అండ్ స్నాప్చాట్ అండ్ ఆల్ దట్ కాదండి. దేర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ దిస్ మొబైల్ ఫోన్ ఆల్సో. సో డిజిటల్
ఎరా అనేది ఇట్ విల్ రీచ్ టు లోయెస్ట్ ఆఫ్ ద లోవర్ సెక్టర్స్ ఇన్ ద సొసైటీ. సో ఇప్పుడు మన రైతులు, మన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అందరూ గూగుల్ పే, చివరికి బనానాస్ కొన్నా, కోకోనట్స్ కొన్నా వీఆర్ పేయింగ్ త్రూ గూగుల్ పే ఓన్లీ. సో సెల్ ఫోన్ అండ్ ఈ అవైలబిలిటీ మూలాన ఇంకా ఇప్పుడు చూడండి, మన 100th రాకెట్ కూడా పంపించాము. సో సెంచరీ చేశాము. అలాంటి రికార్డ్స్ మనం చేయాలంటే కనుక ఇలాంటి బడ్జెట్స్ అవసరం ఉంటాయండి. ఎంప్లాయీస్ వాళ్ళకి ముఖ్యంగా ఎంతో ప్రయోజనకరం అది, ఈ విషయం అనేది. అది ఎన్నాళ్ళ నుంచో వాళ్ళు వేచి చూశారు కానీ ఎప్పుడు గట్రా రేజ్ చేయలేదు. ఈసారి బడ్జెట్లో మాత్రం 12 lakhs ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళకి చాలా వెసులుబాటు ఎంప్లాయీస్కి. దట్టు 8th పే పిఆర్సీ కమిషన్ వేయడం వల్ల కూడా ఎంప్లాయీస్కి శాలరీస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం బెనిఫిట్ పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ముఖ్యంగా కొంచెం మధ్యతరగతి వాళ్ళకి కానీ, ఎంప్లాయీస్ వర్గాల వాళ్ళకి కానివ్వండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాం. మొత్తానికి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోయినట్లుగా మనకి అది రిపోర్ట్లో సర్వే తెలుస్తుంది. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ పెంచడం వల్ల, పర్చేసింగ్ కెపాసిటీ పెరగడం వల్ల మనకి అదనంగా జీఎస్టీ రూపేణా కూడా గవర్నమెంట్ కొంతవరకు పూరించుకునే అవకాశం ఏర్పడుతుంది. అది ఆ రకంగా భర్తీ చేసుకోవచ్చు. అది రీసెంట్గా మనకి అమెరికా వాళ్ళు పెట్టిన సిస్టమ్ కూడా అదే కదా. ఇన్కమ్ ట్యాక్స్ పూర్తిగా వాళ్ళు తొలగించేసి ఆ వచ్చిన ఇంకా మిగులు ఇన్కమ్ ఉంటుంది కాబట్టి, ఇంకా పర్చేసింగ్ ఉంటుంది కాబట్టి దాని మీద ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా మనకి ట్యాక్స్ రూపేణా అది కొంచెం గవర్నమెంట్ కూడా మనకి ఇన్కమ్కి సోర్స్ ఉంటుందండి.